జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమిత్ షా గారు మన దేశ హోంశాఖ మంత్రివర్యులు. మన దేశానికి సంబంధించినంత వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంతటి శక్తివంతుడైన హోమ్ మినిస్టరు మన అమిత్ షా గారే. ఈ విషయాన్ని ఏదో నేను ఆయన మీద ఉన్న అభిమానంతోనో లేదా భారతీయ జనతా పార్టీ మీద ఉన్న అభిమానంతోనో చెప్పడంలే. సాక్షాత్తు ఈ మాట సద్గురు జగ్గి వాసుదేవ్ గారే ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. మొన్న శివరాత్రి రోజున కోయంబత్తూరులో జరిగినటువంటి కార్యక్రమంలో అమిత్ షా గారు పాల్గొన్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ సందర్భంగా ఈ జగ్గి వాసుదేవ్ గారు మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే ప్రస్తావించారు. సరే, ఇక డైరెక్ట్గా విషయానికి వస్తే, ఢిల్లీ మన దేశ రాజధాని అంటే మన దేశానికి గుండెకాయ లాంటిదన్నమాట. దేశాన్ని నడిపే పెద్ద తలకాయలంతా కూడా ఇక్కడే ఉంటారు. ఆర్మీ అధికారులు, ఆర్మీ చీఫ్లు, బ్రిగేడియర్లు, కల్నల్లు ఇక్కడే ఉంటారు. అదేవిధంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ ఎంపీలు అందరూ కూడా ఈ ఢిల్లీలోనే ఉంటారు. కాబట్టి ఈ ఢిల్లీ నగరం మన దేశానికి చాలా చాలా ముఖ్యమైనది. అయితే గత 20 సంవత్సరాల నుంచి మన రాజధాని ఢిల్లీకు ఈ అక్రమ వలసదారులు వెల్లువెత్తారు. అవును కూడా కాదు, ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు, మయన్మార్ రోహింగ్యా ముస్లింలు విపరీతంగా ఢిల్లీలోకి అయితే వస్తున్నారు. ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఓటర్ ఐడి కార్డులు, ఫేక్ నేటివిటీ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈ ఫేక్ పాస్పోర్టులతో మన రాజధాని ఢిల్లీలోకి ప్రవేశిస్తారు. ఇక ఇలా ఢిల్లీలోకి ప్రవేశించే ఈ నిష్ఠ దరిద్రులకు ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు అంటే ఎన్జిఓలు, వాటితో పాటు కొంతమంది మత పెద్దలు, తెలుసు కదా మత పెద్దలు ఎవరా, వాళ్ళంతా కూడా ఇటోళ్ళందరూ కూడా ఈ లంగాగాళ్ళకందరికీ సాయం చేస్తున్నారు. ఢిల్లీకి వచ్చే ఈ అక్రమ వలసదారులను ఈ సంస్థలో కొంతమంది మత పెద్దలు కలిసి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారు. దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు లేకపోతే ప్రైవేటు స్థలాలను కబ్జా చేసి వాటిలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈ అక్రమ వలసదారులకు అక్కడే ఉండేటట్టు వసతి అయితే ఏర్పాటు చేస్తారు. ఇక వాళ్ళను అక్కడి నుంచి ఎవరు కూడా బయటికి పంపించకుండా అక్కడే ఈ దర్గాలు, మసీదులు కట్టి ఈ అక్రమ వలసదారులను శాశ్వతంగా ఢిల్లీలోనే ఉండేటట్టు చేస్తున్నారు. ఏమి కథ చూడండి, ఏం చేష్టాలో ఏందో ఇవన్నీ చూడండి, ఈ డ్రామా చూడండి. ఈ విషయం మీదనే అమిత్ షా గారు ఢిల్లీ పోలీసులతో చర్చలు జరిపినారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ మియా ముస్లింల గురించి, మయన్మార్ రోహింగ్యా ముస్లింల గురించి లోతుగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నది ఏది, ఒక పోరంబోక ప్రభుత్వం ఏది, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం. ఆ పార్టీ ప్రభుత్వం ఉండడంతో పూర్తి స్థాయి చర్యలకు వీలైతే కానీ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు కొత్తగా ఎన్నికైనారు కదా, ఆవిడ గారి ఆధ్వర్యంలోనే ఈ చర్చలు అయితే జరిగినాయి. ఇక ఈ సందర్భంగా అమిత్ షా గారు ఢిల్లీ పోలీస్ బాసులకు ఒక దిశానిర్దేశం చేశారు. అదేందయ్యా అంటే, ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి అక్రమ వలసదారులకు ఎవరు సాయం చేస్తున్నారు, ఎటువంటి సాయం చేస్తున్నారు, ఏ విధమైన సాయం చేస్తున్నారు, వీళ్ళ నెట్వర్క్ ఎంత, వీళ్ళ మధ్యన ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అసలు మధ్యవర్తులు ఎవరు, వీళ్లకు ఏ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందుతుంది అన్న వివరాలను 2 నెలల్లో, ఎప్పుడో కేవలం 2 నెలల్లో తన ముందుంచాలని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ మియా ముస్లింల మీద, మయన్మార్ రోహింగ్యా ముస్లింల మీదనే దృష్టి పెట్టింది. కానీ వాళ్లకు సహకరిస్తున్నటువంటి వాళ్ళపైన మొట్టమొదటిసారి ఇప్పుడు దృష్టి పెట్టినారు. అంటే ఈ అక్రమ వలసదారుల నెట్వర్క్ సంబంధించిన పునాదులను ఎలా పెకిలించాలని చెప్పేసి అమిత్ షా గారు ఒక ఖచ్చితమైన స్పష్టమైన నిర్ణయానికి అయితే వచ్చారనమాట. అందుకే ఈ విషయంలో అమిత్ షా గారు మాట్లాడుతా, ఈ అక్రమ వలసదారుల నెట్వర్క్ విషయంలో మీకు మా పర్మిషన్లో ఏమీ అవసరం లే, మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నా, మీకు ఏం కావాలో మాత్రమే అడగండి, వాటన్నిటిని సమకూర్చి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నాకైతే రిజల్ట్ కావాలా, అంటే ఫలితం కావాలా. ఈ అక్రమ వలసదారులకు ఎవరు సహకరిస్తున్నారు, ఎవరు సాయం చేస్తున్నారు, అసలు ఎందుకు సాయం చేస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా నాకు కేవలం 2 నెలల్లోగా కావాలంటూ అమిత్ షా గారు ఖరాఖండిగా చెప్పేశారు. అంతేకాకుండా మాదక ద్రవ్యాల కేసుల్లో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని ఈ డ్రగ్ కార్టల్స్ ఏమైనా ఉంటే వాళ్ళను, అదేవిధంగా అరాచకాలు సృష్టించే వాళ్ళను, అంటే ఎవరా ఈ రాడికల్స్ ఉంటారు కదా, జాంబీ ముండా కొడుకుల వాళ్ళను, అదేవిధంగా గ్యాంగ్స్టర్లను ఏ మాత్రం కూడా ఉపేక్షించొద్దని, వాళ్ళను తుదముట్టించాలని అమిత్ షా గారు అధికారులకైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంటే అమిత్ షా గారి వ్యాఖ్యలను మనం ఒకసారి డీకోడ్ చేసి చూస్తే, ఈ డ్రగ్ స్మగ్లర్లను, అదేవిధంగా అల్లరి సృష్టించే జాంబీగాళ్లను, మాఫియా ముఠాలను ఎన్కౌంటర్లు చేసి పారేమని చెప్పేసి అమిత్ షా గారు పరోక్షంగా పోలీసులకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా చెప్పినారు. అంతేకాకుండా ఏ పని చేయకుండా పేలవమైన పనితీరును కనబరుస్తున్నటువంటి పోలీస్ అధికారులను వెంటనే డిస్మిస్ చేసేసామని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇకపైన ఢిల్లీ లా అండ్ ఆర్డర్
పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడ ఉన్నదనమాట. అది నాయన మ్యాటరా. ఎట్లున్నది న్యూస్ అదిరిపోయింది. అట్నే కొట్టే ఏమైనా కుంభస్థలం నెట్టు ఆ మాదిరిగా ఉండాలి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది ప్రాణానికి. మీరు బాగా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఉంటుంది చూడు సబ్స్క్రైబ్ అని, ఏ ఊరికి అటు నొక్కితే పోలా నొక్కి ఆ బెల్ సింబల్ వస్తుంది, దాని టాంగ్ మనం నొక్కినారనుకో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఇంకొక మాట, సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మీకు నోటిఫికేషన్ రాలా, ప్రతి వీడియో కింద లింక్లో ఏది కామెంట్ బాక్స్లో మనది వాట్సాప్ ఛానల్ న్యూస్ అక్కడ వాట్సాప్ ఛానల్ లింక్ పెడతా ఉంటా, దాంట్లో కూడా ఫాలో కాండి. ఒకవేళ ఇది నోటిఫికేషన్ రాకపోతే అది కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.